యాషువా మెస్సీ గారి దివ్యనామంలో అనుదినము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ దిన వాగ్దానాలను మనం నేర్చుకుందాము. అంశం నిత్య జీవమునకు ఎవరు వెళతారు అనే అంశాన్ని బట్టి ఈరోజు మీ ముందు శ్రేష్టమైన వాక్య భాగాలను నేను ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. పిల్లరా, మీ అందరికి కూడా ఈ దినమంతా ప్రతి కార్యక్రమాన్ని యావే మనందరినీ దీవించుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 25:46 నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అని ఈ శ్రేష్టమైన వాక్య భాగంలో ఈ అంశాన్ని బట్టి మనకు తెలియపరచబడుతుంది. ఎవరు వెళతారయ్యా అంటే నీతిమంతులు మాత్రమే నిత్య జీవానికి వెళతారట. తిమోతితో మరి నిజంగా 6:12 మొదటి తిమోతిలో ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవను చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోమని పౌలు తిమోతికి హెచ్చరించి చెప్తూ ఉన్నమాట. ప్రియులారా, ఒక మంచి ఒప్పుకోవాలి అనేక మంది ప్రజల ఎదుట. నిత్య జీవానికి ఎవరు వెళతారంటే తండ్రి యొక్క మాటలు వినగలిగే వారు మాత్రమే వెళతారు. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తి గురించి 3 సువార్తికులు రాశారు. మత్తయి గారు రాశాడు. మత్తయి గారు ఏమని రాశాడంటే 19వ అధ్యాయంలో మిక్కిలి ధనవంతుడు ఒక వ్యక్తి ఉన్నాడని రాశాడు. అలాగనే మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ మార్కు గారు కూడా రాస్తాడు. ఏంటంటే ఆయన నిజంగా ఇదిగో ఆ వాక్య ఉపదేశకుడుగా రాయబడింది. లూకా సువార్త 18వ కూడా అతడు మిక్కిలి గొప్పవాడు యవనస్తుడు రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ ఆయన బయలుదేరి మార్గమును పోస్తుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదురు నిలబడి ఎత్తుకొని సంపద కూడా నిత్య జీవనకు వారసుడగుటకు నేను ఏమి చేయవలెనని ప్రభువారు యాషువ మెస్సీ వారిని అడుగుతూ ఉన్నారు. యాషువ మెస్సీ ఒక మార్గాన ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గ మధ్యలోకి వచ్చి ఆ మార్గ మధ్యలోనే ఆయన పాదాలు ఊని ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అడిగినప్పుడు యాషువ మెస్సీ ఒకే చెప్పాడు, ఈ బంధువులు మీరు చూసుకో, లేకపోతే నీకు ఎంత వస్తుంది అని చెప్పలే. యవనస్తుడు ఒక అధికారి, నిజంగా మిక్కిలి ధనవంతుడని రాయబడింది 3 సువార్తల్లో కూడా. ఈ మార్కు సువార్తలో 10వ అధ్యాయం 25 నుంచి చూస్తే 37 ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవనకు వారసుడవుటకు నేనేం చేయాలని ఆయన శోధించుతూ అడిగాను. నిత్య జీవం కావాలి అంటే భూమి మీద 10 ఆజ్ఞలు పాటించేవాడు మాత్రమే నిత్య జీవానికి వెళతారు. నీ పరిశుద్ధమైన జీవ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఎవరు వెళతారంటే 10 ఆజ్ఞలను పాటించేవారు మాత్రమే వెళతారని యాషువ మెస్సీ చెప్పినప్పుడు, ఓ బోధకుడు ఇవన్నీ మేము అనుసరిస్తూనే ఉన్నాడు. అనుసరిస్తే పాటించట్లే, కానీ చదువుతూనే ఉన్నాడు. ఇవి బాల్య దినము నుండి మేము ఎరుగుదు అంటాడు. కానీ బాల్య దినం నుండి ఎరగటం అంటే తెలుసు మాకు, కానీ అమ్మడించట్లే. యాషువ మెస్సీ వారు చెప్పారు, ప్రభు చెప్పిన మాట, నువ్వు వెళ్ళి అమ్మడించమన్నప్పుడు ఆయన నాకు అన్నీ తెలిసినట్లుగా మాట్లాడినప్పుడు యాషువ మెస్సీ అంటాడు, వాక్య ఉపదేశకుడు, ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు, యవనస్తుడు, బాగా సత్యాన్ని తెలిసిన వ్యక్తి, ఆయనకి పరలోకం కావాలంటే యాషువ మెస్సీ దగ్గరకు వచ్చి బోధకుడా ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. మార్గ మధ్యలో ఇప్పుడే నీ పరలోకానికి వెళ్ళాలి అనేట్లుగా యాషువ మెస్సీని అడుగుతూ ఉన్నాడు. పిల్లరా, అడిగినప్పుడు యాషువ మెస్సీ వెళ్ళి 10 ఆజ్ఞలను పాటించమన్నాడు. పిల్లరా, 10 ఆజ్ఞలను పాటిస్తేనే 10 ఆజ్ఞలు ఏమి రాయబడి అంటే 10 ఆజ్ఞలు పండుగలు రాయబడ్డది, ఆరాధన క్రమాన్ని రాయబడ్డది, అనుసరించడాన్ని రాయబడింది. కాబట్టి యాషువ మెస్సీ ఎక్కడో మోషే గారి ద్వారా 10 ఆజ్ఞలు సినాయి పర్వతమే రాయబడినట్టు యావే
దర్శనమిచ్చినట్టు ఆ ఒక్క ఆ పాత నిబంధన గ్రంథాన్ని తీసుకొచ్చి కొత్త నిబంధనలు చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల మనము పదాజ్ఞలు పాటించే వ్యక్తులుగా ఉండాలి. అయితే ఆ వ్యక్తి అవన్నీ పాటిస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఇవన్నీ మాకు తెలుసు అన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి నీకున్న ధనాన్ని అమ్మి పేదలకు పంచిపెట్టమంటే వాడు ముఖం తిప్పుకొని వెళ్ళినట్లుగా రాయబడింది. చదువుతున్న మార్క్స్ 10:21 నుండి 25 వచనాలకు మెస్సయ్య అతను చూసి అతన్ని ప్రేమించుటకు ఒకడు కొదువైనది నీ వెళ్ళి నీకొకటి కొదువైంది, నువ్వు వెళ్ళి నీ కలిగినంతయో అమ్మి బేదలకు ఇమ్మని పరలోకమున అది ధనం నీ కలుగుదని చెప్పాను. వాడు చెప్పి వచ్చి నన్ను ఎమడించమని చెప్పాను. ఈ మాట అతను నచ్చలేదు కాబట్టి ఆయన వెళ్ళి పెట్టిన మొక్కను పుచ్చుకున్నప్పుడు అన్నాడు యేసుమసీయ, సూది వెజ్జంలో ఒంటెన్న దూరింది కానీ ఇలాంటి మనసు కలిగినట్టు వారు పరలోక రాజ్యంలో వెళ్ళరు అని ఈ మాట రాయబడింది. పిల్లలు మనం అందరం కూడా మన సత్క్రియలను అనేక మంది దగ్గర ఓపికతో చేయాలని చెప్పేసి రోమపత్రిక 2:7 సత్క్రియలు ఓపిక చేయిస్తూ మహిమ ఘనతను అక్షయతను వెతికే వారికి నిత్య జీవం ఇచ్చునని రాయబడింది. మహిమ అక్షయతను ఎవరైతే ఎదుగుతారో నిత్య జీవాన్ని వెతికే వారికి అది కనుగొంటారని ఈ రోమపత్రిక 2:7 రాయబడింది. ప్రియ సహోదరి సహోదర, మనము దైవజనులు చెప్పినట్టు మాటకు ధిక్కరించి పడకుండా ఏదైతే ఆజ్ఞలు రాయబడ్డాయో ఆజ్ఞల ప్రకారం ఉండండి, పరలోక రాజ్యం సమీపిస్తుందని యోహాను గారు ఒకప్పుడు నిజంగా యేసుమసీహు కంటే ముందు వచ్చి బాప్తీసాలు ఇచ్చాడు. ఈరోజు మనం కూడా అనేక రీతులుగా అనేక మంది తెలియపరిస్తే ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఒకటే ఒక మార్గము, తండ్రి ఆజ్ఞలు పాటించాలి. మనం పాటించగలుగుతామని చాలామందిని దాటేస్తూ ఉంటారు. దొంగతనం చేయకుండా ఉండలేవా, విభజించకుండా ఉండలేవా, త్రాగకుండా ఉండలేవా? ఇవి పదాజ్ఞల్లో కనుక నిత్యమైన ఆరాధనలు అభిషేకించబడిన దైవజనుడితో కలిసి అభిషేకించబడి నువ్వు ఆరాధనలో పాల్గొనలేవా? ఇవన్నీ కూడా యేసుమసీహు చెప్పిన మాట. కాబట్టి మనం అందరం కూడా తండ్రి ఆజ్ఞలు పాటించేవారుగా ఉన్నాము. యేసుమసీహు ఎమడించే వ్యక్తులుగా ఉన్నాము. ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుందాము. అట్టి కృపాధన్యత మన కుటుంబాలు దయచేయండి. మీ అందరి కొరకు ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, ఎందరైతే ఈ కార్యక్రమాలు చూశారు వారిని వారి కుటుంబాలను పిల్లలు దీవించుకోండి. ఈరోజు వివాహ వేడుకలో పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతుంది. ప్రతి వారిని ఆశీర్వదించి దీవించి మేలుతో నింపి సహాయం చేయమని నజరేయుడు యేసుమసీహు గారి నామములో తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వక విషయంలో ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు చూసి మీకు అయ్యా ఇదిగో యావే తండ్రి మనందరినీ ఆశీర్వదించి దీవించి